పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపామయుడా, నీకు వందనాలు. ఈ యొక్క ప్రభువ సమయమందు నీ మాటలు మేము చదివి ఉండగా వాటిని ఆశీర్వదించండి. అనేకులు ఆ మాటలు విని దీవించబడే భాగ్యాన్ని నువ్వు అనుగ్రహించండి ప్రభువ. అలాగే ప్రతి విషయంలో నీ కృపా సమాధానం మా మధ్యలో నువ్వు దయచేయండి తండ్రి. ఈ మనవులు యేసుక్రీస్తు నామం పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో దేవుడు మనకు ఏమి సిద్ధపరిచాడో అది మన యొక్క కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మన యొక్క హృదయమునకు గోచరము కాలేదు. అంటే దేవుడు మన జీవితంలో మనము పొందే మేలులు మన కోసం ముందుగానే ఏం చేశాడు? సిద్ధపరిచి ఉంచాడు. ఆ సిద్ధపరిచిన మేలులు మనకైతే తెలియదు, మన కంటికి కనబడలేదు, అవి మన చెవికి వినబడలేదు, మన యొక్క హృదయానికి అర్థంగా కాని స్థితిలో ఆయన సిద్ధపరిచినవి ఉన్నాయి. అయితే ఆ వాక్యాలు ఏం చెప్తున్నాడంటే, చివరగా అక్కడ మనం చూస్తున్నాము, దేవుడు తన ఆత్మ వలన వాటిని, మనకైతే దేవుడితో వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. చూడండి, మనకైతే తెలియదు కానీ అయితే దేవుడు వాటిని మనకేం చేశాడంటే తన యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో వాటిని మనకు తెలియజేస్తున్నాడు అన్నమాట. అది వాక్యం ద్వారా మనం తెలుసుకుందాము. దేవుడు మనకు సిద్ధపరిచిన వాటిని మనం తెలుసుకుందాం వాక్యానుసారంగా కొన్నిటిని. లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 29 నుండి చదువుదాం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా సూచితిని. దేవుడు మన కొరకు సిద్ధపరచబడిన రక్షణను ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ సిమియోను అనే ఒక వ్యక్తి యేసు ప్రభు పుట్టిన తర్వాత 8వ దినమున ప్రభు అయిన యేసు క్రీస్తును ఆయన తల్లి అయిన మరియా అలాగే యోసేపు ఏం చేశారంటే దేవుని యొక్క మందిరమునకు తీసుకొని వచ్చారు. దేవుని మందిరమునకు తీసుకొని వచ్చిన తర్వాత ఈ యొక్క సిమియోను ప్రభు అయిన యేసు క్రీస్తును తీసుకొని తన చేతుల్లో ఆయన్ను ఎత్తుకొని ఏం చేశాడంటే ఈ మాటలు అక్కడ పలుకుతూ ఉన్నాడు. అంటే ఆల్రెడీ ఈ యొక్క మాటలు పాత నిబంధనలో ప్రవచనంగా చెప్పబడినాయి.
అయితే ఇక్కడ మాటల్లో మనకు కావలసిన మాట ఏమిటంటే, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. దేవుడు సకల మనుషుల ఎదుట ఏం చేశాడు? రక్షణను సిద్ధపరిచాడు. సకల మనుషులు అంటే ఎవరు? లోకంలో ఉన్న ప్రతి మానవునికి దేవుడు ఏం సిద్ధపరిచాడు? రక్షణను సిద్ధపరిచాడు. ఆ రక్షణను నేను కన్నులారా చూచాను అంటున్నాడు. ఎవరు? సుమియోను అంటున్నాడు. ఎవరు ఆ రక్షణ? యేసుక్రీస్తే ఆ రక్షణ, దేవుని రక్షణ. సకల ప్రజల ఎదుట సిద్ధపరచబడిన రక్షణగా ఎవరున్నారు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెబుతుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే ప్రతి మానవుడు పాపం చేసి పాపాన్ని బట్టి చివరికి ఈ యొక్క మానవుడు తన పాపపు స్థితిని బట్టి ఎక్కడికి వెళ్ళాలంటే, దేవుడు ఆ వ్యక్తిని పాపాన్ని బట్టి ఏం చేయాలంటే అగ్నిగుండంలో పడవేయాలి. అయితే దేవుడు ప్రతి మనుషుడు అలా నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు కనుక దేవుడు మనిషి కోసం ఏం సిద్ధపరిచాడు? రక్షణ సిద్ధపరిచాడు. ఆ రక్షణ ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగంటే ఒక వ్యక్తి నదిలో గుండా నదిని దాటాలనుకుంటే ఆ నదిలో అతను చనిపోతాడు. కానీ ప్రక్కన నది మీద ఒక బ్రిడ్జి వేయబడింది అనుకోండి, ఇప్పుడు నదిని దాటడం అతనికి సులువు అవుతుందా లేకపోతే కష్టం అవుతుందా? సులువు అవుతుంది. అంటే నదిని దాటడానికి బ్రిడ్జి ఎలా ఉందంటే ఈ వ్యక్తికి రక్షణగా ఉండి కాపుదలుగా ఉండి అతన్ని నదిని దాటించింది. అదే నదిలో గుండా వెళ్ళాలనుకోండి, ఏమవుతాడు? అతడు చనిపోతాడు. నదిలో గుండా వెళ్ళటం అనేది ఏం తెలియజేస్తుందంటే, అంటే ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే కొంతమంది తమంతట తామే కొన్ని మంచి క్రియలు చేసి, కొన్ని మంచి క్రియలు అంటే ఎలాంటి? అన్నదానం, నేత్రదానం, వస్త్రదానం, ఇలా కొన్ని మంచి క్రియలు చేసి నేను నీతిమంతుడిని అనిపించుకొని పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాడు. తనంతట తాను నీతిమంతుడిని అని దేవుని ఎదుట తన కొన్ని మంచి క్రియలను బట్టి వెళ్ళాలనుకుంటే ఆ విధంగా ఏ వ్యక్తి నీతిమంతుడు కాలేడు. ఎందుకు? ఆ వ్యక్తి నీతిమంతుడు కాలేడు. ఎందుకంటే దొంగ కొన్ని మంచి పనులు చేసిన అతడు చేసిన ఆ దొంగతనం అనే ఆ క్రియలు, ఆ పాపాలు అతని నుండి తుడిచివేయబడతాయా? తుడిచివేయబడతాయా? అలాగే మనం పాపంలో పుట్టాము, పాపంలోనే జీవించాం గనుక మనం కొన్ని మంచి పనులు చేస్తే మనం చేసిన పాపాలన్నీ ఎట్టపోతాయి? ఈ క్రియలు మంచియే, కానీ చేసిన పాపాలు తొలగిపోవాలి కదా. బురద అయితే నీటిని తీసుకొని మనం కాళ్ళు కడుక్కుంటాం, శుభ్రపరుచుకుంటాం. అలాగే మన యొక్క పాపాలు కూడా పోవాలంటే దానికి రక్షణ ఎవరంటే, దానికి మార్గాన్ని ఇచ్చేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ఎలాగో అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ట్రైన్లో నేను టికెట్ లేకుండా వెళుతున్నాను అనుకోండి, టీసీ పట్టుకొని చీరాల రైల్వే స్టేషన్లో ఉన్న పోలీస్ స్టేషన్లోకి, ఆర్పిఎఫ్ పోలీస్ స్టేషన్లోకి తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు నేను టికెట్ తీసుకోకపోవటం వలన చేసింది తప్ప కరెక్టా? నేను మంచి చేశానా తప్పు చేశానా? తప్పు చేశాను. కాబట్టి ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళు చెప్తూ ఉన్నారు నాకు, నువ్వు 1000 రూపాయల జరిమానా నీకు విధించబడింది, ఆ డబ్బులు కడితే నిన్ను వదిలేస్తాం, లేకపోతే సంవత్సరం పాటు నీవు ఏం చేయాలంటే నువ్వు శిక్ష అనుభవించాలి జైల్లో ఉండి. ఏదో నిర్ణయించుకోమని నన్ను కోరారు అనుకోండి.
ఇప్పుడు 1000 రూపాయలు కట్టని నా దగ్గర డబ్బులు లేవు. రెండో ఆప్షన్ ఏంది నేను చేయాల్సింది? సంవత్సరం పాటు జైల్లో ఉండి శిక్షను అనుభవించాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో, నేను శిక్షకు వెళ్ళవలసిన పరిస్థితిలో వేరొక సహోదరుడు వచ్చి ఆ సమయంలో నా పరిస్థితిని చూసి, ఈ సహోదరుడి నిమిత్తమో నేను 1000 రూపాయలు కడతాను, అతను వదిలిపెట్టండి అంటే నాకు విడుదల దొరికిద్దా దొరకదా? నాకు రక్షణ దొరికిద్దా దొరకదా? ఆ శిక్ష నుండి నేను విడిపించబడతాను. ఎందుకు? ఆ సహోదరుడు కడుతున్నాడు కాబట్టి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు కూడా మనం చేసిన పాపాలన్నిటికీ జరిమానా ఆయన యొక్క రక్తాన్ని మన కోసం చిందించి కడుతున్నాడు. అందుకే బైబిల్లో చెప్పబడింది, నేను పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణం ఇచ్చుటకు వచ్చాను అన్నాడు. క్రయధనం అంటే జరిమానా. అంటే మనుషులు చేసిన పాపాలన్నిటి కొరకు యేసుక్రీస్తు ప్రభు ఏం కడుతున్నాడు? జరిమానా కడుతున్నాడు, క్రయధనాన్ని కడుతున్నాడు. ఏమిటా ఆ యొక్క క్రయధనము? ఆయన రక్తమే. ఇందాక నేను చెప్పిన ఉపమానంలో సహోదరుడు వచ్చి కడుతుంటే నేను వద్దన్నాను అనుకోండి, అతను కట్టగలడా? కట్టలేడు. అలాగే యేసు ప్రభు, నేను నిన్ను రక్షిస్తాను, నా ద్వారా నీకు రక్షణ, నేనే మార్గం, నేనే సత్యం, నా ద్వారా తప్పితే ఎవడు తండ్రి యొద్దకు రాడు అని చెప్పి, నా ద్వారా నువ్వు రక్షింపబడతావు, నా యొద్దకు రా అని దేవుడు నిన్ను పిలుస్తుంటే, నాకు అవసరం లేదు, యేసు ప్రభు నాకు అవసరం లేదు అని నువ్వు ఆయనకు దూరంగా వెళ్ళిపోతే నువ్వు రక్షింపబడతావా? నీ పాపాలు తొలగిపోతాయా? పాపాలు పోవు. సకల ప్రజల ఎదుట సిద్ధపరచబడిన రక్షణ యేసుక్రీస్తు ప్రభు. ఆనాడు నోవా కాలంలో ఓడ సిద్ధపరచబడింది. ఎందుకు? జలప్రళయం వస్తే ఆ జలప్రళయంలో నోవాహు ఇంటి వారు ఏం చేయబడ్డారు? ఓడలో వారు ఉండటం ద్వారా ఆ యొక్క జలప్రళయంలో వారు చనిపోకుండా ఏం చేయబడ్డారు? రక్షింపబడ్డారు. అంటే ఓడ ముందుగా ఏం చేయబడింది? మానవాళికి ఎవరైతే ప్రభువును అంగీకరిస్తారో, దేవుని దగ్గరికి వస్తారో, మారు మనసు పొందుతారో వాళ్ళ కోసం ఆనాటి కాలంలో ఏం సిద్ధపరచబడింది? ఓడ సిద్ధపరచబడింది. వచ్చిన వాళ్ళు రక్షింపబడతారు, రాని వారు ఏమయ్యారు? జలప్రళయంలో చనిపోయారు. ఈనాడు కూడా యేసుక్రీస్తు మన యొక్క రక్షణకు ఆధారముగా ఉన్నాడు. ఆనాడు ఓడలాగా ఈనాడు యేసుక్రీస్తు అనే ఓడలో మనం ఉన్నట్లయితే రాబోతున్న ఆ యొక్క నిత్య నాశనం నుండి, శిక్ష నుండి మనం తప్పించబడతాం. మన పాపాలన్నిటి నుండి మనం ఏం చేయబడతాం? విడిపించబడతాం. వేరొక మార్గం ఉందా భూమి మీద? కాబట్టి యేసుక్రీస్తు అనే రక్షణ ఓడ మన కోసం ఏం చేయబడింది? సిద్ధపరచబడి ఉంది. అందులో ఉండాలో ఉండకూడదో ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన నిర్ణయం. ఇక్కడ కొంతమంది ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి ఆ రక్షణ అనే ఓడలకు వచ్చారు కనుక వాళ్ళు రక్షింపబడిన వారు గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో కూడా ఇంకా ఎవరైనా దేవుడు నిన్ను రక్షించాలని ఆయన తన రక్షణ ఓడను సిద్ధపరిచి ఉన్నాడు. ఆయనలోకి వచ్చి నువ్వు రక్షింపబడితే మంచిది, లేకపోతే నీ పరిస్థితి రేపు ఏమవుతుందో తెలియదు. ఉన్న అనుకూలమైన సమయంలోనే, రక్షణ దినమందే దేవుడు నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు కనుక నువ్వేం చేయాలి? ఆయనకు సహకరిస్తే, ఆయనకు లోబడితే నిన్ను రక్షిస్తాడు. కాబట్టి సకల మనుషులకు ఏం సిద్ధపరచబడింది? రక్షణ సిద్ధపరచబడింది. ఆ రక్షణ ఎవరు? యేసు ప్రభువే. యేసు ప్రభువులోనే మనందరం ఏం చేయబడతాం? రక్షింపబడతాం. రెండోది, దేవుడు మన కోసం ఏమి సిద్ధపరిచాడో చూద్దాం. 31వ కీర్తన 19వ వచనం. 31వ కీర్తన 19వ వచనం.
నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆ రెండో లైన్ లో మనకేం కనపడుతుందంటే, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట దేవుణ్ణి ఆశ్రయించటం అంటే అర్థం ఏమిటి తెలుసా? నరుల ఎదుట దేవుణ్ణి నమ్ముకొని బ్రతకటం అన్నమాట. అంటే ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకొని బ్రతుకుతున్నానని ఇక్కడ మన గ్రామంలో నన్ను చూస్తున్న వారందరికీ వాళ్ళకి అర్థమైంది అనమాట. ఏమని? దేవుణ్ణి నమ్ముకొని బ్రతుకుతున్నవాడు అని నన్ను చూసిన గ్రామంలో ఉన్న వ్యక్తులకి అది వారికి అర్థమైన సంగతి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతవరకే. రెండవది, ఈ మధ్యాహ్న కాల సమయంలో నరుల ఎదుట దేవుణ్ణి ఆశ్రయించే వారి నిమిత్తం దేవుడే సిద్ధపరిచాడు, గొప్ప మేలు సిద్ధపరిచాడు. అంటే ఆయన నమ్ముకొని ఆయన కొరకు జీవించే వారి కొరకు దేవుడు గొప్ప మేలు సిద్ధపరిచాడు. ఎలాగంటే చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం. పదిహేను కాదు, 16వ అధ్యాయము 10 నుండి చదువుదాం. యెషయా తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారని యెషయాని అడుగుగా, ఇతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వారిని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా, అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడినై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏలటానికి రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏలటానికి రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడంటే మనం చూద్దాం. చూసినట్లయితే 15వ అధ్యాయం 24వ వచనం. సౌలు జనులకు జడిసి వారి మాట వినునందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకొంటిని, కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించిదివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి వెళ్ళిపోవాలని తిరుగుగా, సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకున్నందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తి కొరకు రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఎలాగంటే, అంతకు ముందు ఒక రాజు ఉన్నాడు. ఎవరు? సౌలు. ఈ సౌలు దేవుని మాట వినలా. ఎవరి మాట వినలేదో? దేవుని మాట వినకపోవటం వలన
దేవుడు ఏమంటున్నాడు? దేవుడు అతని చేతిలో ఉన్న రాజ్యాన్ని తీసివేసి తనకంటే ఉత్తముడైన వేరొకనికి ఆ యొక్క రాజ్యాన్ని అప్పగించాడని రాయబడింది. రాజ్యాన్ని సిద్ధపరచడం అంటే అర్థం ఏమిటంటే, ఆ సౌలు చేతిలో ఉన్న రాజ్యాన్ని దేవుడు ఏం చేశాడు? లాగివేశాడు, అంటే తీసేశాడు. సౌలునే తీసేశాడు. సౌలుని ఎందుకు తీసేశాడు? ఎందుకు తీసేసింది? దేవుని మాట వినకపోవటం వలన దేవుడు ఆ స్థానం నుండి అతన్ని తీసివేశాడు. ఎవరికి అప్పగించాడంట? ఉత్తముడైన ఇంకొక వ్యక్తికి అప్పగించాడు. అయితే మనం 16వ అధ్యాయంలో సౌలు కాకుండా దావీదుని దేవుడు ఏం చేశాడంట? అభిషేకించాడు. దేనికోసం? రాజుగా అభిషేకించాడు. ఇది మనకు తెలియజేయబడుతూ ఉంది. అంటే ఈ యొక్క అభిషేకం అనేది దావీదుకు రాకమునుపు దావీదుకు తెలుసా ఈ విషయం? దావీదుకు తెలుసా? నేను రాజు అవుతాను, రాజు స్థానంలో ఉంటాను అని ఎవరు కోరుకున్నారు? దేవుడు కోరుకున్నాడు దావీదు రాజు అవ్వాలని. ఎవరు కోరుకోలేదు? దావీదు కోరుకోవాలా. దావీదు ఉద్దేశం అది లేదు అసలు. అయితే రాజ్యము సౌలు చేతిలో ఉంటే దేవుడు తీసివేశాడు. ఎందుకు? దేవుని మాట వినలేదు సౌలు. అతని యొక్క చేతిలో నుండి ఆ యొక్క రాజ్యమును తీసివేసి దాన్ని ఎవరికి సిద్ధపరిచాడంటే దేవుడు దావీదుకు సిద్ధపరిచాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నరుల ఎదుట ఆయన ఆశ్రయించే వారి నిమిత్తము దేవుడు సిద్ధపరిచిన మేలు చాలా గొప్పది. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, మనము దేవుణ్ణి నమ్ముకొని ఆయన మార్గంలో మనుషుల ఎదుట దేవుని కొరకు జీవిస్తూ బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు మన కొరకు గొప్ప మేలు ఏం చేస్తాడు తెలుసా? సిద్ధపరుస్తాడు అనేది తెలుసుకోవాలి. నువ్వు దేవుని నమ్ముకొని ఈ లోకంలో మనుషుల ఎదుట దేవుని కొరకు నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు తెలియకుండానే నీ కోసం గొప్పదాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సిద్ధపరుస్తాడు. అది మనకు తెలియదు. దావీదుకి తెలియదు నేను రాజు అవుతానని. గొర్రెలు కాసుకునేవాడు. కానీ అది ఎవరు ఉద్దేశించారంటే దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి మనం కూడా దేవుని నమ్ముకొని ఈ మనుషుల ఎదుట దేవుని కొరకు నువ్వు నేను జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు నీ కోసం ఏమో సిద్ధపరిచాడో తెలియదు. అది ఎప్పుడు తెలియజేయబడుతుంది? దావీదు సమయం వచ్చినప్పుడు దావీదుకి తెలియజేశాడు. నీ సమయం వచ్చినప్పుడు దేవుడు దాన్ని నీకు తెలియజేస్తాడు. ఎప్పుడు? నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నప్పుడు. అంటే ఏ విధంగా దేవుడు నీ కోసం ఏమి సిద్ధపరుస్తాడో అది మనకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనాన్ని సిద్ధపరుస్తాడో తెలియదు. వివాహం చేసుకున్న ఆ యొక్క అమ్మాయికి మంచి వరుణ్ణి సిద్ధపరుస్తాడో తెలియదు. లేకపోతే చదువుకునే విషయంలో మంచి చోట చదువుకోవటానికి ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలపటానికి దేవుడు అలా నిన్ను సిద్ధపరుస్తాడో తెలియదు. ఎలా ఏది సిద్ధపరుస్తాడో నీకు తెలియదో అది తెలిసినప్పుడు నువ్వు ఎంత సంతోషిస్తావో. గొర్రెలు కాసుకునే నన్ను ఇక్కడ దాకా తీసుకొని వచ్చాడు అన్నాడు దావీదు. తర్వాత 70వ కీర్తనలో 71వ కీర్తనలో ఉంది ఆ మాట. నిన్ను నన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని మన స్థితిని మంచిగా ఉంచాలని దేవుడు మన కోసం మనకు తెలియకుండా ఏం చేస్తాడంటే గొప్ప మేలును సిద్ధపరుస్తాడో ఆ మేలును దావీదు పొందాడు. ఇక్కడ ఎవరు పొందారు? గొర్రెలు కాసుకునేవాడు రాజు అవటం అసాధ్యమైన పని, కానీ అయ్యిందా లేదా? దేవుడు ఆ మేలును తన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. నీకు నాకు ఏ మేలును సిద్ధపరిచాడో ఆ మేలును మనం పొందుతాం. నువ్వు నేను దేవునికి భయపడతా జీవిస్తే. ఇంకా మనం చూస్తే ఎస్తేరు గ్రంథంలో ఈ యొక్క మొర్దెకై అంటున్నాడు ఏమని తెలుసా? ఆ రాణి అయిన ఎస్తేరుకు ఒక సమాచారం పంపుతున్నాడు. యూదులందరికీ ఏం రాబోతుంది? నాశనం వచ్చింది, శాసనం వచ్చింది, చంపేయాలని యూదులందరినీ. ఆ సమయంలో ఈ యొక్క మొర్దెకై రాణితో అంటున్నాడు, నువ్వు ఇందు నిమిత్తమేనేమో ఇప్పుడు ఈ స్థానానికి తేబడ్డావేమో జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అంటే అర్థమైంది, ఎస్తేరు రాణి అయిందంటే కారణం ఎందువల్ల రాణిగా ఆమె స్థానాన్ని పొందుకుందంటే యూదులు అందరికి నాశనం రాబోతుందని దేవుడు ముందుగా ఎరిగాడు. యూదులందరూ ఆ మరణ శాసనం వచ్చినప్పుడు తప్పించుకోవాలంటే ఆ రాజ్యంలో రాణి స్థానంలో ఎవరు ఉండాలని ఉద్దేశించాడు తెలుసా? ఎస్తేరు ఉండాలని ఉద్దేశించాడు. ఎందుకు?
ఎందుకు? ఆ సమయంలో ఆ ఉన్నప్పుడే రాజు దగ్గరికి వెళ్ళి చేయగలిగింది చేసింది, మిగతా వాళ్ళు అయితే చేయలేరు. కాబట్టి ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? ఎస్తేరుని ఎన్నుకున్నాడు. అంటే ఆ రాణి స్థానాన్ని దేవుడు ఆమె కొరకు సిద్ధపరిచి ఉంచి ఆ స్థానంలో నిలబెట్టాడు. ఆమె ఆ స్థానానికి రాకముందు ఆమె జీవితం ఎలాంటిది? తల్లిదండ్రులు కూడా లేరు, అనామక స్త్రీ. ఒక అనామక స్త్రీ తన అన్నే పెంచుకుంటూ ఉన్నాడు ఒక కూతురుగా. అలాంటి స్థానంలో ఒక పేదరికంలో, కటిక పేదరికంలో ఉన్న ఆ స్త్రీ ప్రపంచానికి రాణైపోయింది. ఎందువల్ల? దేవుడు ఆ మేలు నా కోసం ఏం చేశాడు? సిద్ధపరిచాడు. రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఎస్తేరు రాజు గారికి ఆమె మీద ఏం పుట్టింది తెలుసా? దయ పుట్టింది. మనుషులు ఎదుటికి వచ్చినప్పుడు మనుషులందరికీ ఈమె రాణైతే బాగుండని మనుషులకు దయ పుట్టింది. ఆ దయను పుట్టించింది ఎవరు? దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన అనుదిన జీవితంలో కూడా మనము దేవునికి భయపడేవారుగా ఉంటే, మనుషుల ఎదుట దేవుని కొరకు నమ్మకంగా నువ్వు జీవించే వ్యక్తి అయితే దేవుడు నీకేమి సిద్ధపరిచాడో ఆ మేలు చాలా గొప్పది. తగిన సమయంలో దాన్ని నీకు ఇస్తాడు. ఎస్తేరుకి ఇచ్చిన దేవుడు, దావీదుకి ఇచ్చిన దేవుడు నీకు కూడా ఇస్తాడు. కూడా దేవుడు పక్షపాతం కలిగిన వాడు కాడు. ఒకరినొకలాగా చూడడు. తనకు భయపడే వారందరి పట్ల ఒకే విధమైన ప్రేమను ఏం చేస్తాడు తెలుసా? చూపిస్తాడు. ఒకే రకమైన ప్రేమను చూపించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి దావీదు దేవుడే మన దేవుడు. కాబట్టి నీవు దేవునికి భయపడు చాలు. నేను పేదరికంలో ఉన్నాను అని బాధపడవద్దు, నా చదువు తక్కువే అని బాధపడవద్దు, నేను చేసేది వ్యవసాయమే అని బాధపడవద్దు. కానీ నువ్వు భయపడే వ్యక్తిగా దేవునికి ఉంటే దేవుడు ఒకానొక సమయంలో ఆయన సిద్ధపరిచిన మేలు చేత నిన్ను సంతోషింపజేసి ఏం చేస్తాడు? ఘనంగా నిన్ను నిలబెడతాడు ఒక రోజు. అలాంటి కృపను మనందరి జీవితంలో దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు కనుక మనం ఆయనకు భయపడదాం. మూడవది, మనకు దేవుడు ఏం సిద్ధపరిచాడు చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకున్నది. రాజు ఏమంటున్నాడు? తన కుడి వైపున గొర్రెలు అనేవారు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే నీతిమంతులైన వారు. వారితో అంటూ ఉన్నాడు, నా తండ్రి చేత మీరేం చేయబడ్డారు? ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు ఏం సిద్ధపరచబడింది? లోకం పుట్టింది మొదలుకొని దేవుడు మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అంటున్నాడు. అంటే వారి కోసం ఏం సిద్ధపరచబడిందంటే దేవుని యొక్క రాజ్యం అనేది వారి కొరకు సిద్ధపరచబడింది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, వారి కోసం దేవుడు ఏం చేశాడంటే ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకు దేవుడు వారికి రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు చెప్పండి? యేసు ప్రభు అన్నాడు, నేను ఆకలితో ఉంటే నాకు భోజనము పెట్టారు, చెరసాల్లో ఉంటే చూడవచ్చారు, వస్త్రం లేకుండా ఉంటే బట్టలు ఇచ్చారు, రోగంతో ఉంటే నన్ను చూడవచ్చారు. ఇలా మీరు నన్ను ఏం చేశారంటే ఇలా చేశారు అంటున్నాడు. కానీ వాళ్ళు ఏమన్నారు? ఎప్పుడు నువ్వు ఇలా ఉండటం చూసి మేము ఎప్పుడు చేసామయ్యా అంటే, మిక్కి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి చేశారు గనక నాకు మాత్రం చేశారు. అంటే వీళ్ళు అలా చేయటం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏం చేశారు? ప్రేమించారు కనుక వాళ్ళని గురించి ప్రభు ఏమంటున్నాడు అంటే, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. అంటే ఆ సిద్ధపరచబడిన రాజ్యం ఏమిటి? అదే అధ్యాయంలో మనం చూస్తే 46వ వచనం, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. అంటే సిద్ధపరచబడిన రాజ్యం ఏమిటంటే నిత్య జీవం, అనగా పరలోక రాజ్యం. ఎవరికి సిద్ధపరచబడింది? ఎవరికి? నీతిమంతులైన వారికి సిద్ధపరచబడింది. అంటే
సహోదరులను అల్పులైన వారిని ప్రేమించారు. వీళ్ళందరూ అంటే వీళ్ళు ప్రేమించారంటే దేవుణ్ణి ప్రేమించారు. దేవుణ్ణి ప్రేమించే వారు నీతిమంతులు గనక నీతిమంతుల కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడు? పరలోకాన్ని వారు ప్రభు సిద్ధపరిచాడు వారు పొందేటట్లు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అనీతిమంతుల కొరకు దేవుడు పరలోకాన్ని సిద్ధపరచలేదు. గలతీ పత్రికలో చూడండి, ఆ మాట రాయబడింది. గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి చూద్దాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యము స్వతంత్రించుకుంటారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. చూడండి, శరీర కార్యాలు అంటే ఏంటి? కాముకత్వము, జారత్వము, దొంగతనము, అపవిత్రత, ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చేసేవారు దేన్ని పొందుకోలేరంట? దేవుని రాజ్యాన్ని పొందుకోలేరు. ఎందుకు దేవుని రాజ్యాన్ని పొందుకోలేరు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తున్నారు, సాతాను చిత్తాన్ని జరిగిస్తున్నారు. అంటే పాపాన్ని జరిగిస్తూ ఉన్నారు. పాపాన్ని జరిగించే అనీతిమంతుల కొరకు దేవుడు పరలోకాన్ని సిద్ధపరచాల. ఏమి సిద్ధపరిచాడు? అక్కడే రాయబడింది, వీరు నిత్య శిక్షకును అని వేరే వాళ్ళ గురించి చెప్పాడు. నిత్య శిక్షకును అంటే ఎవరంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట వినకుండా పాపం చేసేవారు, శరీరానుసారంగా ప్రవర్తించే వారి కొరకు నిత్య నరకాన్ని సిద్ధపరిచాడు. అయితే ఆయన మాట విని ప్రతిదినం ఆయనకు భయపడుతూ జీవించే వారి కొరకు ఏమి సిద్ధపరిచాడు అంటే, దేవుని రాజ్యాన్ని, పరలోకాన్ని ఆయన సిద్ధపరిచాడు. కాబట్టి మనం నీతిమంతులం అంటే అర్థం ఏమిటంటే, ఈ శరీర కార్యాలన్నింటినీ మనం ఏం చేయాలి తెలుసా? చంపేయాలి. చంపేయటం అంటే అర్థమైంది, నీలో కామపు ఆలోచన వచ్చిందనుకో, ఏం చేయాలి? అది నాకు వద్దు, నాకు దేవుడు ముఖ్యం అని పక్కకి వెళ్ళాలి. ఇతరుల పట్ల అసూయ పుట్టించాలనుకుంటున్నాడు నీ మనసులో. ఆ అసూయను ఏం చేయాలి తెలుసా? వదిలిపెట్టాలి. ఇది నాది కాదు, నేను సహోదరులను ప్రేమించాలి. డబ్బు నీ ఎదుట ఉంది, అక్కడ ఎవరు లేరు, ఒక ఇంటికి వెళ్ళారు, అది నీ ఎదుట ఉన్నప్పుడు దాన్ని తీసుకోమని ప్రేరేపణ వస్తుంది. అది నాది కాదు, నీ పొరుగు అనేది దేవుడు ఆశించకూడదని చెబుతున్నాడని దాన్ని చేయకుండా పక్కకి వెళ్ళిపోవటమే నీతిని కలిగి బ్రతకటం. ఇలా నీవు నీతిమంతుడిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఇలాంటి వారి కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడంటే, ఆయన రాజ్యమును, లోకం పుట్టింది మొదలుకొని ఇలాంటి వారి కొరకు ఆ రాజ్యాన్ని సిద్ధపరిచాడు. గనుక నీవు కూడా ఆ రాజ్యంలో స్థానం పొందుతావు. దేవుని రాజ్యంలో స్థానాన్ని సంపాదించటం, దేవుని రాజ్యంలో స్థానం దొరకటం అనేది అది మనకు ఎలాంటిదంటే స్వాస్థ్యం అన్నమాట. పితరుల యొక్క ఆస్తి బిడ్డలకు వస్తే దాన్ని స్వాస్థ్యం అంటారు. అలాగే పరలోక రాజ్యం దేవుంది. అక్కడ మన కోసం దేవుడు ఏం సిద్ధపరిచాడు? నివాసం సిద్ధపరిచాడు. అక్కడ బంగారపు వీధుల్లో తిరగటమైనా, అక్కడ నువ్వు ఆ యొక్క దేవుడు ఏర్పాటు చేసిన గృహాల్లో నివసించడమైనా, ఆయన సిద్ధపరిచిన బహుమానమైన, ఇవన్నీ దేవుడు స్వాస్థ్యంగా నీకు ఏం చేశాడు? సిద్ధపరిచాడు. కాబట్టి ఆ స్వాస్థ్యమైన దాన్ని నువ్వు పొందుకోవాలంటే ఈ లోకంలో నీతిని కలిగిన జీవితాన్ని నువ్వు ఏం చేయాలి? జీవించాలి. అది చాలా మంది ఎలాగుంటారంటే, కేవలం బాప్తిసం తీసుకున్నాను, ఇక నాకు దేవుని రాజ్యం వచ్చేసింది అనుకుంటారు. దేవుని రాజ్యం వచ్చేసింది అనుకుంటారు. కానీ అనుదిన జీవితంలో నువ్వేం చేయాలంటే నీతిని కలిగి బ్రతకాలి అంతం వరకు. పౌలు అన్నాడు, నేను అంతం వరకు మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని చెప్తూ ఉన్నాడు. విశ్వాసాన్ని కాపాడుకోవటం అంటే అర్థం ఏమిటంటే, నువ్వు నీతిని కాపాడుకున్నట్టే. నీతిని కాపాడుకున్నవాడు
ఎక్కడ ఉంటాడో దేవుని రాజ్యంలో ఉంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడు, నీవు ఎలా ఉన్నావు? నీతిని విడిచిపెట్టావా, లేకపోతే నీతిని కలిగి ఉన్నావా? ఉదాహరణకు ఎప్పుడైనా కుక్క ఏం చేసిందంటే ఆ యొక్క తినిన దాన్ని కక్కింది. ఆ కక్కిన దాన్ని తినేటప్పుడు మీరు చూసారంటే ఎలా ఉండిద్ది? మీకు కూడా వాంతి వచ్చింది. ఎందువల్ల? కక్కింది తింటుంది కనుక. మీరు ఎప్పుడైనా బిర్యానీ తిని వెంటనే కక్కున్నారు, మరలా తింటారా? అలాగే మనం కూడా దేవుని నిమిత్తము ఏ పాపాన్ని వదిలిపెట్టామో ఆ పాపాన్ని మరలా చేయటానికి వెళుతూ ఉన్నట్లయితే, మరలా చేయటానికి వెళ్తున్నావు అంటే నువ్వు కుక్కవి. కుక్క స్వభావం నీలో ఉంది. కుక్కలు పందులు పరలోకానికి వెళ్ళవు. ఎందుకు? వాటి స్వభావం వేరు. అంటే కుక్కలు పందులు అంటే అర్థం ఏంటంటే అలాంటి స్వభావాన్ని కలిగిన వారు వెళ్ళరని. ఎవరు వెళ్తారు? గొర్రె స్వభావాన్ని కలిగిన వారు వెళ్తారు. గొర్రెలు దేని చూపిస్తున్నాయి? సాధుత్వం కనపడింది గొర్రెల్లో, పరిశుద్ధత కనపడింది గొర్రెల్లో, సాత్వికం కనపడింది గొర్రెల్లో. కాబట్టి గొర్రెలుగా మనం జీవించినప్పుడే, సాత్వికంతో పరిశుద్ధతతో నీతితో బ్రతికినప్పుడే నా గొర్రెలకు నేను నిత్య జీవం ఇస్తానంటున్నాడు. పందుల గురించి చెప్పాల, కుక్కల గురించి చెప్పాలి దేవుడు. కుక్కలు విడిచిపెట్టిన దాన్ని మరలా తింటాయి, కక్కిన దాన్ని. పందులు శుభ్రపరచబడిన తర్వాత మరలా ఆ పొరలోకి వెళతాయి. నీవు అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటే దేవుడు నీ కోసం ఆ యొక్క రాజ్యాన్ని సిద్ధపరచాలా. కడగబడిన తర్వాత మరలా ఆ యొక్క పాపంలోకి వెళ్ళి అపరిశుభ్రం కాకుండా, అపవిత్రత కాకుండా నిన్ను కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తున్నట్లయితే నువ్వు నీతిమంతుడివి. ఈ నీతిమంతుడు ఎక్కడుంటాడు? పరలోకాన్ని స్వాస్థ్యంగా పొందుకుంటాడు. అది నువ్వు తెలుసుకో. ఇది దేవుడు నీతిమంతుల అందరి కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. 4వది చివరగా మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 2వ వచనం అండి. పరలోక రాజ్యం తన కుమారుడికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లక పోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది. ఇక్కడ రాజుగారు ఒక విందును ఏం చేశాడంట? సిద్ధం చేశాడు. దాన్ని, ఆ విందును పొందుకున్నటి కొరకు అనేక మందిని పిలిచాడు. కానీ కొద్ది మంది ఆ విందును పొందారు. ఎంతమందిని పిలిచాడు? అనేక మందిని పిలిచాడు, కానీ కొద్ది మంది మాత్రమే ఆ విందును పొందారు. ఎందువల్లంటే పిలువబడిన వారు రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విందు సిద్ధపరచబడి ఉన్నది. ఈ విందు ఏమిటంటే పరలోక రాజ్యంలో దేవుడు తన యందు ఈ లోకంలో ఆయన పిలుపును, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని దేవుడు సర్వలోకాన్ని పిలిచాడు. కానీ అక్కడ ఏం రాయబడిందంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు బహు కొద్ది మంది అన్నాడు. ఆ ఏర్పాటు చేయబడిన వారికి ఆ విందు దొరుకుతుంది, మిగతా వారికి దొరకదు. పిలువబడిన వారు అందరూ, కానీ ఏర్పాటు చేయబడిన వారికి విందులో ప్రవేశం దొరికింది. ఎందువల్ల? డిఎస్సి అనేది మనకు తెలుసు లోకంలో. ఈ డిఎస్సి అనేది టీచరు పోస్టుల గురించి లక్షల మంది ఏం చేస్తారు తెలుసా? రాస్తారు. లక్షల మంది రాస్తే ఆ యొక్క ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎంపికలో ఎంతమంది ఉంటారు? అందరు ఉంటారా? కొంతమందిని ఎంపిక చేసుకుంటారు, మిగతా వాళ్ళందరికీ రాదు. లక్షల మంది రాసిన అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా,
అనేక మంది, లక్షల మంది రాసిన కొంతమంది ఎంపిక చేయబడతారు ఆ ఎగ్జామ్ లో. అలాగే దేవుడు అనేకుల్ని పిలిచాడు కానీ కొంతమంది ఏర్పాటు చేయబడ్డారు. అంటే ఈ యొక్క ఎగ్జామ్ కి వాళ్ళు ఎంపిక చేయబడటం కోసం మంచిగా చదువుకున్నారు. ఆ ఎగ్జామ్ లో ఎంపిక అవడం కోసం దానికి తగినట్టుగా రాశారు. మిగతా వాళ్ళకి రాలేదంటే అర్థమైంది, ఆ యోగ్యతకు సరిపోయినట్టు వాళ్ళు ఉన్నారా? లేరు. అలాగే పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి 10 మంది కన్యకులు బయలుదేరారు. ఈ 10 మందిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. 10 మంది ఎదుర్కోవడానికి బయలుదేరారు కానీ ఆ పెళ్లి కుమారుడు ఎదురు వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్నవారు ఎవరు? 5 సిద్ధపడలేదు. అంటే అర్థం ఏమిటి? దానికి తగినట్టుగా వారు ఎదుర్కోవాలా అంటే వాళ్ళ దగ్గర వెళ్ళేటప్పుడు ఏం తీసుకుని వెళ్ళాలి? నూనె తీసుకుని వెళ్ళాలి. కానీ నూనె తీసుకుని వెళ్ళాలా అంటే దీని అర్థం ఏమిటంటే ఈనాడు అనేక మందిని పిలిచాడు దేవుడు. సర్వ లోకాన్ని నా యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. కానీ దేవుడు కోరుకున్నట్టు వచ్చేవారు కొద్ది మంది, వారు ఏర్పాటు చేయబడిన వారు. అంటే అర్థం ఏమిటంటే కొంతమంది ఎలా వస్తారు దేవుని దగ్గరికి తెలుసా? పెళ్లి కోసం బాప్తీసం వస్తారు. పెళ్లి కోసం బాప్తీసం. యేసు ప్రభు నా పాపాల కొరకు చనిపోయాడని బాప్తీసం తీసుకోవాలా? పాస్టర్ గారు పెళ్లి చేయరు, దానికి ఒక కార్డు ఉండాలి, ఆయన ఇచ్చే సర్టిఫికేట్ ఉండాలి అని నువ్వు బాప్తీసం తీసుకుంటే నిజంగా నీకు పాప క్షమాపణ వచ్చిద్దా? పిలువబడినట్టుగా దేవుడు నేను పిలిచాడు కనుక పిలువబడిన పిలుపు తగినట్టుగా నువ్వు వస్తే, ఆ యోగ్యతకు తగినట్టుగా నువ్వు వస్తే నీకు విందులో ఏముంది? స్థానం దొరికింది. కానీ నువ్వు బాప్తీసం పెళ్లి కోసం తీసుకుంటే అది ఏమి రక్షణ? దేవుడు ఏ విధంగా నిన్ను ఆయన రాజ్యంలో చేర్చుకొని నీకు విందిస్తాడు? ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు బలవంతం చేశారని, లేకపోతే ఇంకొకరు స్నేహితులు బలవంతం చేశారని బాప్తీసం తీసుకుంటారు. ఈ బాప్తీసం తీసుకొని 2-3 నెలలు 4 నెలలు ఏం చేస్తారు తెలుసా? చెక్కం పెట్టుకుంటారు. దూడ పాలు తాగకుండా దానికి ఏం పెడతారు? చెక్కం పెడతారు. అలాగే వీళ్ళు కూడా ఏమవుతారంటే ఈ మనుషుల బాధలకు తట్టుకోలేక బాప్తీసం తీసుకొని వాళ్ళు నోటికి కూడా చెక్కం పెట్టుకుంటారు. ఎంతకాలం వాళ్ళు పెట్టుకొని ఉండగలుగుతారు? ఏదో రోజు పీకెత్తారా లేదా? నిజంగా దేవుడు కావాలి, దేవుడు చెప్పినట్టు నడవాలి అని వచ్చి ఆయన కొరకు బాప్తీసం పొంది ఆయన అడుగుజాడల్లో ఉన్నవాడు దేన్నైనా దేవుని కోసం కాదనుకుంటాడు. మనుషుల బలవంతాన, ఒకరి ఆలోచన బలవంతాన అని, అంటే ఈయన సిగరెట్ మానుకోవాలంటే మందు తాకుండా ఉండాలంటే బాప్తీసం ఇప్పిస్తే మంచిది అని నువ్వు బాప్తీసం ఇచ్చావనుకోండి, వాళ్ళు ఎంతకాలం ఉంటారంటే కొద్ది కాలం ఉండి తర్వాత ఎప్పటిలాగా ఏమవుతారు తెలుసా? లోకంలో కలిసిపోతారు. ఇంకా కొంతమంది ఎలాగొస్తారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి అయితే వస్తారు కానీ వాళ్ళు చేస్తున్న పాపాన్ని వదిలిపెట్టరు. సినిమాలు మానరు, బూతులు మానరు, లోకాన్ని, రాజకీయాన్ని మానరు, అన్నిటినీ మానరు. వాళ్ళు దేవుని వెంబడిస్తారు. ఎలా వెంబడిస్తున్నారు? బుద్ధి లేని విధంగా వారు వెంబడిస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలు. అందుకే ఈ మత్తయి సువార్త 25లో చూడండి, 25వ అధ్యాయం 10వ వచనం. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందునకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడిన. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారని. సిద్ధపడి ఉన్నవారు ఏమైపోయారు? లోపలికి వెళ్ళారు. దేనికోసం వెళ్ళారంట? దేనికోసం వెళ్ళింది? విందుకు, పెళ్లి విందుకు లోపలికి పోయారు. మిగతా వాళ్ళు ఏం చేయబడ్డారు? రావద్దని నెట్టివేశాడు. అంటే దీని అర్థం ఏమిటంటే పిలువబడ్డారు, అందరినీ పిలిచాడు. 10 మంది కన్యకలు మతాన్ని, అంటే లోకంలో ఉన్న క్రైస్తవ్యాన్ని చూపిస్తుంది. వీళ్ళలో బుద్ధి గల వారు ఉన్నారు, బుద్ధి లేని వారు ఉన్నారు. అందరినీ పిలిచాడు కానీ వీళ్ళల్లో బుద్ధి లేని వారు ఉన్నారు, బుద్ధి లేని వారు, బుద్ధి గల వారు ఉన్నారు, బుద్ధి లేని వారు ఉన్నారు. ఎలాగంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పెళ్లి కోసం బాప్తీసం అని
ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తే బాప్తిసం అని, ఒకవేళ వచ్చి బాప్తిసం తీసుకున్న సినిమాలు, పాపాలు, ఈ లోకంలో ఉన్న ఆ దుర్గుణాలను వదిలిపెట్టకుండా పాపం పాపమే, పాటలు పాటలే, బైబులే ఇంటి దగ్గర చేసే దుర్మార్గమే. ఇలా నువ్వు జీవిస్తా ఉన్నావు కనుక రేపు దేవుడు వచ్చినప్పుడు నీకు పిండ్లి విందులోకి స్థానం దొరకదు. ఎందుకు దొరకదు? నువ్వు ఏర్పాట్లో లేవు. ఏర్పాట్లు ఎందుకు లేవు? నువ్వు పిలువబడ్డావు, దేవుడు నేను పిలిచాడు, కానీ ఏర్పాట్లో లేవు. ఎందుకు ఏర్పాట్లో లేవంటే, ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరైనా కానీ ఆ యొక్క చేపలు పట్టేవాళ్ళు మనం చూస్తున్నాం వాక్యంలో. చేపలు పట్టిన తర్వాత మంచి వాటిని ఏమో గంపలు వేసుకున్నాడంట, చెడ్డ వాటిని ఏం చేశాడు? మరలా పారవేశారు. చేపలు పట్టడానికి వెళ్ళి కప్పలు దొరికినాయి, కప్పలు కూడా ఇంటికి తెచ్చుకుంటావా? ఏం చేస్తాం? వలలో పడితే వలలో నుంచి బయటపడేసి మంచి చేపలను ఇంటికి తెచ్చుకుంటాం. అంటే ఇతని మనసులో, ఈ చేపలు పట్టేవాడు ఆలోచనలో మంచి చేపలు తెచ్చుకోవాలని ఎక్కడికి వెళ్తాడు? చేపలు పట్టడానికి వెళ్తాడు. దేవుడు కూడా మంచి వారిని, యథార్థవంతుల్ని, నీతిమంతుల్ని, తన ఉద్దేశాన్ని నెరవేర్చేవారు తన రాజ్యంలో విందులో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనీతి మందులు ఉండాలని దేవుడు కోరుకోవట్లా. అది దేవుడి ఏర్పాటు, దేవుని ఉద్దేశం. వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తగినట్టుగా నువ్వు ఉండాలని దేవుడు నీకు అవకాశం ఇస్తే నువ్వేం చేస్తున్నావు? ఉన్న సమయాన్నంతా పాడు చేసుకుంటున్నావు. దేవుడు అంటావు, లోకం అంటావు. అది కావాలి, ఇది కావాలి, అవ్వ కావాలి, పువ్వ కావాలి. ఇలా దేవుణ్ణి నువ్వు వెంబడిస్తున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన రాజ్యంలో స్థానం అనగా విందులో పొందే భాగ్యం నీకు ఉండదు. ఆ విందును దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్న వారికి సిద్ధపరిచాడు. ఏర్పాటు చేసుకున్న వారంటే నిజంగా దేవ, నేను పాపిని, నేను నిన్ను ఇక నుండి వెంబడిస్తాను, నేను ఏదైతే దుర్గుణాన్ని ఈ లోకంలో ఒకప్పుడు కలిగి ఉన్నానో దాన్ని వదిలిపెడుతున్నానయ్యా, ఇక నీ కొరకే జీవిస్తానయ్యా అని ఎవరైతే వెంబడిస్తా ఉంటారో వీళ్ళందరూ ఏర్పాట్లో ఉన్నవారు. అలా కాకుండా దేవుడు లోకం ఏదో ఆషామాషిగా ఆచారంగా వచ్చిపోతున్నాను అనుకుంటే నీవు ఆ విందులో స్థానాన్ని సంపాదించుకోలేవు. కాబట్టి 4 సంగతులు నేను చెప్పాను. దేవుడు మన కోసం సిద్ధపరిచిన మేలులు. ఒకటి, దేవుడు రక్షణ ఏం చేశాడు? మనుషులందరి కొరకు సిద్ధం చేశాడు. రెండోది, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కొరకు జీవించే వారు ఈ భూమి మీద మనుషులు ఎదుటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం దాచిపెట్టిన మేలు చాలా గొప్పది. యోసేపు కొరకు ఏం సిద్ధపరిచాడు దేవుడు? సింహాసనాన్ని సిద్ధపరిచాడు. అన్నల చేతిలో తన్నులు తిన్న ఆ యొక్క పోతీఫరు భార్య నింద మోపిన దేవుడు తన కొరకు ఏం సిద్ధపరిచాడు? మనుషులు ఎదుట నమ్మకంగా ఉన్నాడు కనుక దేవుడు అతని కొరకు ఏం సిద్ధపరిచాడు? ఐగుప్తు రాజ్యం మీద ఏలుబడి చేసే ప్రధానమంత్రిగా దేవుడు ఆ మేలును సిద్ధపరిచాడు. నీకు నాకు ఏం సిద్ధపరిచాడో మనకు తెలియాలంటే మనం ఆయన ఎదుట ఎలా ఉండాలి? చక్కగా జీవిస్తూ ఉండాలి. మూడోది, మన కొరకు దేవుని రాజ్యాన్ని సిద్ధపరిచాడు. మన కొరకు ఏం సిద్ధపరిచాడు? పరలోకంలో విందును సిద్ధపరిచాడు. అయితే ఒక మాట చూద్దాం. లోకా సువార్త 12వ అధ్యాయం 16 నుండి. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలం చాలదు కనుక నేను ఏమి చేతులని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటి నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందని అనుకున్నాను. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరవగునని అతనితో చెప్పాను. ఒక ధనవంతుడు పంట వేసాడు, విస్తారంగా పండింది, దాచిపెట్టుకున్నాడు గోడౌన్స్ లో. ఇప్పుడు ఏమంటున్నాడు? తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్పుకోవాలనుకుంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, దేవుడు అతనితో అంటున్నాడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవన్నీ ఏమవుతాయి?
ఈ ధనవంతుడు ఎంతో ప్రయాసపడి తను ఎంతగానో ఆస్తిని సమకూర్చుకున్నాడో, ఇక తిందాం త్రాగుదాం సుఖిద్దాం నా ఇష్టం అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఇంత కష్టపడి సిద్ధపరచుకున్నావు కదా, ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది బుద్ధిహీనుడా అంటున్నాడు. అదంతా ఏమైపోయింది, నువ్వేదో దాన్ని అనుభవించాలనుకుంటున్నావు, అసలు ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది అని అంటూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఈ లోకంలో మనం సంపాదించింది మనం అనుభవించాలన్నా మనకేం కావాలి తెలుసా? దేవుని కృప ఉండాలి. కానీ మనుషుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని కంటే ఈ లోకాన్ని అనుభవించడం కోసం, ఈ లోకాన్ని సంపాదించడం కోసమే అతడు మొదటగా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే నువ్వు సంపాదించుకున్నవి నువ్వు అనుభవించాలంటే దేవుని కృప లేకపోతే నువ్వు అనుభవించగలవా? ఒకసారి ఆలోచించు ప్రియమైన సహోదరి సహోదరుడా. అంటే నువ్వు సిద్ధపరిచినవి నువ్వు అనుభవించాలన్న దేవుని కృప ఉండాలి. ఇందాక నేను చెప్పిన దేవుడు సిద్ధపరిచినవి అనుభవించాలన్నా పొందుకోవాలన్న దేవుని కృప ఉండాలి. అంటే దీన్ని బట్టి మీకు ఏం చెబుతున్నానంటే, దేవుడికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి. దేవునికి మీరు ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ లోకం చాలు, ఇక్కడ బ్రతికితే చాలు, ఇక్కడ అన్ని అనుభవిస్తే చాలు అని నువ్వు అనుకొని దేవుడిని నిర్లక్ష్యం చేస్తే ఇది కూడా నీకు దొరకదు, ఇది కూడా నీకు దొరకదు అని ఈ మాటల ద్వారా మనం తెలుసుకోవాలి. నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇస్తే, దేవుడే ముఖ్యం అనుకుంటే, నీవు ఈ లోకంలో సంపాదించే ప్రయాసపడినవి నువ్వు అనుభవించేటట్టు చేస్తాడు. అంతేకాదు దేవుడు సిద్ధపరిచినవి నువ్వు పొందేటట్టు చేస్తాడు. కాబట్టి అన్నిటికీ ఆధారం ఎవరో? దేవుడు. ఆయన మాత్రం ఏం చేయకూడదు, పట్టి పట్టినట్టుగా వదిలేస్తే మన జీవితం కూడా అట్టే ఉంటుంది. కానీ ఆయనకి మనం ప్రాధాన్యత ఇస్తే, మనల్ని ఆయన లక్ష్య పెట్టి ఈ లోకంలోనో పరలోక సంబంధంగా మన కోసమో అన్నిటిని అనుగ్రహించి మేలు చేసేవాడుగా ఉంటాడు. ఈ మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్.